స్టార్ హీరో పుట్టినరోజంటే అభిమానులకు పండగ. కేక్లు కట్ చేయటం, రక్తదానాలు, అన్నదానాలు, దుస్తుల పంపిణీ ఇలా బీభత్సం చేసేస్తారు. ఇందుకు భిన్నంగా స్టార్ హీరో నందమూరి వారసుడు ఎన్టీఆర్ వెళుతున్నాడు. గత 2 ఏళ్లుగా బర్త్డే రోజు మీడియాకు పార్టీ ఇస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది కూడా మీడియాతో పాటు ఆప్తులను కలిపి గ్రాండ్ పార్టీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. 25 మూవీస్ కంప్లీట్ కావటం, నాన్నకు ప్రేమతో మూవీ హిట్, జనతా గ్యారేజ్ షూటింగ్ ఇలా అన్ని కలిసొస్తాయని ప్లాన్ చేశారట. గతేడాది మీడియాకు పార్టీ ఇవ్వటం సంచలనమైంది. ఈ ఏడాది కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భవిష్యత్తులోనూ ఇది కొనసాగించాలని చూస్తున్నాడట. మిగతా ఏ హీరో కూడా పార్టీలకు మీడియాను స్పెషల్ ఇన్వైట్ చేయరు. ఎన్టీఆర్ మాత్రం ఇలా చేయటం వెనుక ఉద్దేశం ఏంటనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. గతంలో కేవలం సినిమా జర్నలిస్టులకు మాత్రమే ఈ ఎంట్రీ ఉంది. ఈసారి మాత్రం కొన్ని మీడియా సంస్థల ఎడిటర్లను ఆహ్వానించాలని అనుకుంటున్నాడట. మొత్తానికి రాజకీయ వాసనలున్న హీరో కదా, ఆ మాత్రం మీడియా మేనేజ్మెంట్ తెలీదా ఏంటి అనుకుంటున్నారు.